మీ కిడ్స్ బాగా చదివేలాగా, స్కోరింగ్ బాగా తెచ్చుకునేలాగా ఒక చిన్న హ్యాక్ చెప్తాను, ట్రిక్. నిజంగా ఒక 2 months లేదా ఒక 1 monthలో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా చూస్తారనమాట. దీనికి మీరు రోజు ఖర్చు పెట్టాల్సిన సమయం కొంచెం ఖర్చు పెట్టాలి. మీరు ఇలా అచీవ్ అంటే ఈ ట్రిక్ చేయడానికి మీరు కొంత ఖర్చు పెట్టాలి. డబ్బు రూపంలో కాదు, టైం రూపంలో. మీరు ఒక 10 నిమిషాలు ఖర్చు పెడితే చాలు. సో ఏం చేయాలి? నాకు తెలిసి చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు, జాబ్ పీపుల్ ఉంటారు. ఏదేమైనా కానీ డైలీ మీ పిల్లలతో కలిసి కూర్చొని భోంచేయండి. ఎంత ఇదొచ్చినా ఫ్యామిలీ మొత్తం, వైఫ్, హస్బెండ్, పిల్లలు కూర్చొని భోంచేయండి. 99% అది జరగడానికి ట్రై చేయండి. ఏదో 1-2 రోజులు ఇంకా వ్యాపార ఉద్యోగ పరిస్థితుల వల్ల తప్పితే చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? భోజనం చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీ పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4, పీరియడ్ 5, పీరియడ్ 6, పీరియడ్ 7, పీరియడ్ 8. మన చైతన్య నారాయణలో అయితే పీరియడ్ 9, పీరియడ్ 10లో కూడా ఉంటాయి. సో ఈ 10 పీరియడ్లు, 8 పీరియడ్లు, లేకపోతే 6 పీరియడ్లు, కనీసం ఒక 6 పీరియడ్లు జరుగుతాయి ప్రతిరోజు. అంటే మిగతా ఏదైనా వాళ్ళకి యాక్టివిటీస్ కానీ అవి కాకుండా ప్రతి పీరియడ్లో ఏం జరిగింది, ఫస్ట్ పీరియడ్లో ఏం జరిగింది, ఏ టీచర్ వచ్చారు, ఏం చెప్పారు, ఆ లెసన్ పేరేంటి. చాలామంది పిల్లల్ని నేను మా ఇన్స్టిట్యూట్లో లెసన్స్ ఏం చెప్పారు, లెసన్ పేరు కూడా చెప్పరనమాట. సో మీరు రోజు అడగడం, వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.